దేవుడి దగ్గర దొరుకుతుంది. అందుకే మనం అందరం ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామమును మహిమపరచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కృప ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర దొరుకుతుంది. కాబట్టి మనం అందరం కలిసి ఎక్కడికి వచ్చామంటే దేవుని సన్నిధికి వచ్చాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆయన కృపను పొందుకోకుండా వెళ్ళిపోతున్నాం. అదే బ్యాడ్ లక్. కానీ దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి వచ్చిన వారి అందరికీ కూడా ఏమి దొరుకుతుంది? కృప దొరుకుతుంది. కానీ ఈ కృపను పొందుకున్న వారు ఎంతమంది? పొందుకోలేని వారు ఎంతమంది? నేను కృపను పొందుకున్నానని చెప్పండి అందరూ కూడా. నేను కృపను పొందుకున్నాను. నేను కృపను పొందుకున్నాను. దేవుని దగ్గర పొందుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే కృపను ఇంకా పొందుకోలేని వారు ఎవరు? పొందుకున్నవారు ఎవరు? అర్థమైందా? కృపను పొందుకోవాలంటే దేవుని దగ్గర గడపాలి సమయాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప పొందుకోవాలంటే దేవునికి సమయం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప పొందుకోవాలంటే ఇంతకుముందు మనం ఏదైతే వద్దనుకున్నామో అవన్నీ విడిచిపెట్టాలి. అవునా కదా? ఇంతకుముందే చెప్పాం కదా, వద్దన్నా కదా. ఆ వద్దు అన్నది విడిచిపెట్టాలి. ఏదైతే కావాలన్నావో దానికోసమే కదా ఇక్కడికి వచ్చాం మనం. దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో వారు కృపను పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైంది అందరికీ కూడా? ఏం చేయాలి? కృప కావాలంటే దేవుని సన్నిధిలో గడపాలి, దేవునికి సమయాన్ని ఇవ్వాలి. అంతగా దేవునికి సమయాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో గడిపేస్తే కృప వచ్చేస్తుందా? రాదు. దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా నీ కృపను మాకు దయచేయి, కృప దయచేయి, మాకు కృప కావాలి. అప్పుడు దేవుడు అంటాడు, నా కృప నీకు దొరుకుతుంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఎన్నో శ్రమలు పడి, ఇబ్బందులు పడి, ఎన్ని శ్రమలు పడినా, ప్రభువా ఏంటి బాధ, ఏంటి శ్రమ, ఏంటి నేను ఇలా ఇబ్బంది పడిపోతున్నానంటే దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. ఆ కృపతోటే సేవ చేశాడు, ఆ కృపతోనే అద్భుతాలు చేశాడు, ఆ కృపతోటి అనేక ప్రాంతాలు తిరిగాడు, ఆ కృపతోనే ప్రపంచాన్ని తలకిందులు చేసే సువార్త చేశారు పౌలు గారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆరాధనలో కూడా ఒక చక్కటి పాట పాడారు. ఏంట పాట? అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మనకి ఏ అర్హత లేకపోయినా దేవుడు ప్రేమించి కృపను ఉచితంగా ఇచ్చాడండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఏ అర్హత లేదు కృపను పొందుకోవడానికి, కానీ ఏ అర్హత లేని మనకు ఉచితంగా ఇచ్చాడు. ఎన్ని కోట్లు పెట్టుకుని కొనుక్కోవాలి కృప? ఎక్కడ దొరుకుతుంది కృప? ఎస్ఆర్ఎంటీ మాల్లో దొరుకుతుందా? ఇక్కడ పిఠాపురం విజేత మార్ట్లో ఎక్కడన్నా దొరుకుతుందా? లేకపోతే పెద్ద షాపింగ్ మాల్ ఎక్కడన్నా దొరుకుతుందా? ఎక్కడ దొరకదు. దేవుని దగ్గర దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కృపను మనం పొందుకోవాలంటే దేవునికి సమయం ఇవ్వాలి, దేవుని దగ్గర గడపాలి. దేవునికి విరోధమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అందరికీ అర్థం అవడానికి రెండోసారి మూడోసారి చెప్తున్నాను. అర్థమైంది అందరికి కూడా? దేవుని కృపను పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవునికి సమయం ఇవ్వాలి, దేవుని దగ్గర గడపాలి. అంతేగా దేవునికి విరోధమైనవి, వ్యతిరేకమైనవి విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గర సమయం గడిపి, దేవునితో గడిపి మనం ఏం చేయాలి? దేవునితో గడపడం అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. అంతే కదా? నేను బుజ్జిబా గారితో ఈ నెల అంతా గడిపాను అంటాను. గడపడం అంటే ఏంటి? ఆయనతో తిరిగేసి వచ్చేసానన్నా. బుజ్జిబాబు గారితో ఏం చేశాను? నేను ఈ నెల అంతా మాట్లాడి ఆయన బాధలు నేను, నా బాధలు ఆయన, ఇలాగా మాట్లాడుకుని ఏం చేస్తామంటే మీరు ఎలా చేయండి, మీరు ఎలా నడవండి, మీరు ఎలా నడుచుకోండి అని ఏం చేశారు? సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. కాబట్టి ఏం చేయాలి మనం? దేవునితో గడపడం అంటే దేవునితో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో మాట్లాడడం అంటే ఏంటి చెప్పండి?
ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందాక మనం ఒక మాట చెప్పాం కదా, ఏం కావాలి? అన్నిటికంటే ముఖ్యంగా మనకి కృప కావాలి. కృప ఎక్కడ దొరుకుతుంది? దేవుడి దగ్గర దొరుకుతుంది. కృప చాలయ్యా నా జీవితానికి, ఈ కృప మేలయ్యా మా అందరికీ. కృప చాలయ్యా మా జీవితానికి, ఈ కృప మేలయ్యా మా అందరికీ. కృప వలనే క్షేమమయ్యా, నీ కృప వలనే నా కుటుంబము క్షేమమయ్యా. కృప వలనే క్షేమమయ్యా, నీ కృప వలనే నా కుటుంబము క్షేమమయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. వాయిస్ అంతగా రావట్లేదు, కానీ దేవుని కృపను బట్టి నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను. అంటే ఈ యాక్సిడెంట్లో రిబ్స్ ఇరిగిపోయి ఊపిరితిత్తులు కూడా గుచ్చిపోయి 30 రోజులు హాస్పిటల్లో ఉండి ఆక్సిజన్ కూడా పెట్టుకుని ఉన్న వ్యక్తిని ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నట్టు ఇది కేవలం ఏంటిది? దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం అందరం కూడా అలా వచ్చిన వారమే, అవునా కాదండి? బుజ్జిబా గారికి అయితే అనేక యాక్సిడెంట్లు, కానీ బెడ్ మీద ఉన్న సమయాల నుంచి ఇప్పుడు లేచి అనేక ప్రాంతాలు పరిచర్య చేస్తూ, అనేక ప్రాంతాలు మీటింగ్కి వెళ్తూ, అనేక దూర ప్రాంతాలు ప్రయాణాలు చేస్తూ, మరి సంఘాన్ని ఈ విధంగా నడిపించుకుంటూ, సంఘంలో మంచి మంచి మీటింగ్స్ పెట్టి సంఘానికి కావలసిన మాటలు ఇక్కడ అందిస్తున్నారంటే ఇది కేవలం ఏంటిది? దేవుని కృప. ఇది దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ కృప పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి. నేను చేస్తున్నాను. మీరు చేస్తున్నారా? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. ముందా చెప్పుకున్నాం కదా, ఆరోగ్యం కావాలా, ఐశ్వర్యం కావాలా? ఆరోగ్యం కావాలి. ఆశీర్వాదం కావాలా, ఐశ్వర్యం కావాలా? ఆశీర్వాదం కావాలి. మరణం కావాలా, జీవం కావాలా? జీవమే కావాలి. జీవం కావాలా, కృప కావాలా? కృపే కావాలి. ఈ కావాలి అనుకున్నవన్నీ నీకు కావాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరికి వద్దు? ఇవన్నీ అందరికీ కూడా కావాలి. కానీ కావాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ప్రతిసారి ఇది ప్రార్థన ఆలకించే దేవుడు ఉండే స్థలం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన దేవుడు ఎవరంటే ప్రార్థన ఆలకించే దేవుడు. చదువుతారా? కీర్తనలు 65 అధ్యాయము చదవండి మొదటి నుంచి. దేవా ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన ఆలకించే వారి దగ్గరికే కదా వస్తారు జనాలందరూ కూడా, అవునా కాదా? చెప్పండి. ఇప్పుడు ప్రార్థన ఆలకించే దేవుడి దగ్గరికి మనం వచ్చాం కాబట్టి నువ్వు ప్రార్థన చేయకపోకుండా పోతే ఆయన ఎలా వింటాడు? ప్రార్థన చేస్తేనే కదా ఆయన వింటాడు. నువ్వు మాట్లాడితేనే కదా ఆయన జవాబిస్తాడు. నువ్వు అడిగితేనే కదా పొందుకుంటావు. నువ్వు వెతికితేనే కదా నీకు దొరుకుతుంది. కానీ మనం ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నామంటే అడగట్లేదు, వెతకట్లేదు, చేయట్లేదు. ఏంటి? ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజు మనందరితో, నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమనంటే మీరు ప్రార్థన చేస్తే నీకు కృప దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రార్థన చేస్తే నీకేం కావాలని ఇందాక అడిగేవో అవన్నీ నీ జీవితంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జరుగుతాయి, అందుతాయి అన్నప్పుడు మనం ఏమనాలి? మరి ఆమెను అనరే మరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమెనంటే అలా జరుగును గాక, నేను పొందుకొందును గాక. అవునా కదా? నా జీవితంలో జరుగును గాక. లేదు, మీరు పొందుకొందురు గాక. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు కదా, అదే దేవుడు అంట ఆమేన్ అనువాడన్న పేరు కూడా ఆయనకు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేస్తుండగానే, ఏలియా ఆమేన్ అనకుండానే దేవుడు ఆమేన్ అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏలియా ప్రార్థన చేస్తుండగానే పైనుండి అగ్ని దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మన భూలోకంలో చేసే ప్రార్థన పరలోకంలో ఉన్న దేవుని సింహాసనాన్ని ఇలా కదిలిస్తుంది అన్నమాట. కానీ అలాంటి సింహాసనాన్ని కదిలించాలంటే ఎలాంటి ప్రార్థన చేయాలి? అవునా కదా? ఈరోజు వచ్చేటప్పుడు మరొకసారి అడుగుతున్నాను, ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేశారు? అర్థమవుతుందా? ఎక్కడి వరకు వచ్చామంటే అది దేవుని కృప, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన అనేది ఎప్పుడు మనము నిర్లక్ష్యము మాత్రము చేయకూడదు. ప్రార్థన అంటే మరొక మాట చెప్తాను. ప్రార్థన అంటే మీరు ఎమ్మెల్యేతో మాట్లాడేటప్పుడు ఈ పదం ఉపయోగిస్తారా? ఎమ్మెల్యే గారితో మాట్లాడేటప్పుడు ప్రార్థన అంటారా? చెప్పండి. ముఖ్యమంత్రిగా మాట్లాడేటప్పుడు ప్రార్థన అంటారా? ప్రధానమంత్రి దగ్గరికి మాట్లాడడానికి వెళ్తున్నారు, ప్రార్థన అంటారా? మరి ఎవరి దగ్గర మాట్లాడేటప్పుడు ఈ మాట ఉపయోగిస్తారు? ఇది దేవునితో మాత్రమే మాట్లాడడానికి ఉపయోగించే పదం ఇది. వేరే ఎవ్వరికి కూడా ఇది వర్తించదు. ప్రార్థన అనగానే చాలామంది భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంటే మోకరిస్తారు. మోకరించలేని వారు లేచి నిలబడతారు. అది దేవుడికి ఇచ్చే గౌరవము, దేవుడికి నువ్వు చూపించే విధేయత, దేవుడి పట్ల నీకున్న శ్రద్ధ, దేవుడి పట్ల నీకున్న భయము, భక్తి నిన్ను ఏం చేస్తాయంటే లేచి నిలబడేలా చేస్తాయి, లేకపోతే మోకరించేలా చేస్తాయి. నీకున్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఇలా పడిపోయి దండం కూడా పెట్టచ్చు. ఆయన నువ్వు ఎలా ప్రార్థన చేసినా ఆయన వింటాడు కదా అని, ఇంకా నువ్వు పడుకుని ప్రార్థన చేస్తే, హేళనగా ప్రార్థన చేస్తే, ఎగతాళిగా చేస్తే సహించడు దేవుడు. అర్థమవుతుందా? సుంకరి పరిసేయుడు ప్రార్థన, ఎవరి ప్రార్థన విన్నాడు దేవుడు? చెప్పండి, ఎవరి ప్రార్థన విన్నాడు దేవుడు? మనసులో ఎవరికి గర్వం ఉంటుందో ఆ గర్వంతో చేసే ప్రార్థన వినడు ఆయన. ప్రభా, నేను 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, 3 రోజులు ఉపవాసం ఉన్నాను, నా ప్రార్థనకే చేసి, నేను చెప్పిందే చేసి, నేను సంఘంలో ఇది, నేను దైవ సేవకులకి అది కుదరదు. గర్వంతో చేసే ప్రార్థన దేవుడు అస్సలు వినడు. సుంకరు ఏమన్నాడు? అయ్యా, నేను పాపిని, నీ ముందు తలెత్తుకోవడానికి కూడా నేను సరిపోను ప్రభువా అని చెప్పేసి బతిమలాడుకున్నాడు. ఎవరు ప్రార్థన విన్నాడు? ఆయన కంటే ఈయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుచుకున్నాం. ఇప్పుడు ఎవరు కృప పొందుకున్నారు? అర్హత లేదు అసలు సుంకరికి, కానీ అర్హత లేకపోయినా అర్హత పొందుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? ఈడిలాగా నేను లేను, ఈడిలాగా నేను లేను అన్నాడు. కానీ ఈడిలాగే ఉండండి, ఈడిలాగే ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? గర్వంతో చేసేవారు ప్రార్థన వినడు. మనం ఇంకా హెచ్చులకు పోయి మనం చేసేవాళ్ళ ప్రార్థన ఒక ఊర్లో ఇలా జరిగిందంట. ఏమనంటే, ఇంతకుముందు ఈ టీవీలు ఫస్ట్ ఉంటే టీవీలు వచ్చినప్పుడు యాంటీనా పెట్టుకునేవారు. ఏంటి? యాంటీనా ఎవరింటి మీద ఉంటే వాళ్ళ ఇంట్లో టీవీ ఉన్నట్టు. అవునా కదా? ఈ యాంటీనా ఉన్న ఇంట్లో ఆ టీవీ ఉంది కాబట్టి, సుబ్బారావు నీ టీవీ ఒకసారి చూపించరా, టీవీ ఒకసారి చూపించరా అంటే ఆ సుబ్బారావు లేరా ఇప్పుడు ఏం కాలు లేదురా నాకు అని తొలిపేసుకుని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే నీకే నేటి నేను కూడా కొంటాను చూడని చెప్పేసి ఈ బడాయికి పోయి ఏం చేశాడంటే ఒక యాంటీనా కొందిచ్చాడంట. ఏం తెచ్చాడు? ఒక యాంటీనా కొందొచ్చి ఇంటి మీద తగిలించేసాడంట. తగిలించేసి ఈ లోపల టీవీ లేదు, కానీ ఏముంది ఇక్కడ? యాంటీనా ఉంది. ప్రజలందరికీ ఏమనిపిస్తుంది ఇప్పుడు? అప్పుడు ఈడు టీవీ కొనేసాడు అని అనుకుంటున్నాడు. కానీ సౌండ్ సుబ్బారావు ఇంట్లో వినబడుతుంది, కానీ ఈడు యాంటీనా ఉంది కానీ సౌండ్ మాత్రం వినబడతలేదు. ఒరే, చంద్రరావు ఇంటి దగ్గర టీవీ ఖచ్చితంగా చూడాలరా, ఆడు ఎంత టీవీ కొన్నాడు, ఏ టీవీ కొన్నాడో చూడాలా అనేసి అనుకున్నాడంట. అనుకుని ప్రజలందరూ ఒకసారి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారికి ఇంటికి వచ్చేసి నువ్వు టీవీ చూపిస్తేనే ఇక్కడి నుంచి వెళ్తాం, లేకపోతే వెళ్ళమన్నారంట. ఏమైంది? తలుపు బద్దలు కూడా చూస్తే ఏమైంది? లోపల ఏముంది? టీవీ, యాంటీనా. మన బ్రతుకులు కూడా పైకి చాలా డంబంగా కనబడుతున్నాం, పైకి చాలా నేను ప్రార్థనాపరుణ్ణి, నేను ప్రార్థన చేస్తే ఇది అన్నట్లుగా కనబడుతున్నావు, పైకి చాలా ఆత్మీయత ఉన్నట్లుగా కనబడుతున్నావు, పైకి చాలా నువ్వు ఏమంటారు దాన్ని ఆడంబరంగా, పైకి నువ్వు దేవుడు ఇంకా చూస్తే ఇంకా ఈవిడిలాగే ఉండాలి, ఇంకా ఈయనలాగే ఉండాలన్నట్లుగా పైకి ఎలా కనబడుతున్నావు? జాగ్రత్త. వేసినైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించనని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వేసినైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించనని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. గర్వంతో చేసేవాళ్ళు ప్రార్థన వినడు, హెచ్చులకు పోయి చేసేవాళ్ళు ప్రార్థన వినడు.
నేను చేస్తే అయిపోద్ది. నో, నువ్వు చేస్తే అయిపోదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు? దేవుడి కార్యాలు చూడాలి. ఎన్ని రోజులైంది, ఎన్ని సంవత్సరాలైంది నీ ఇంట్లో దేవుని కార్యం చూసి? ఈ సంవత్సరం చూసారా దేవుని కార్యం? ఏంటి దేవుని కార్యం అంటే? మనుషుల వలన కానిది దేవుని వల్ల అయ్యేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎర్ర సముద్రం ప్రజలందరూ కూడా పాయలు చేసేయగలరా? ఏ రాజు వచ్చినా పాయలు చేయగలడా? ప్రపంచం అంతా తలకిందులైపోయినా పాయలు చేయగలదా? కానీ నా దేవుడు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహింపరుచుకుందాం. అర్థమవుతుంది అందరికీ కూడా? వేషధారణ వద్దు. వేషధారణ పైకి డంబంగా వద్దు, పైకి గర్వం వద్దు, అసూయ వద్దు, పగొద్దు, కక్షలొద్దు. ఇవన్నీ మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఇక్కడ కృప పొందుకోవనొచ్చో కృప పొందుకో, జీవం కావాలనొచ్చో జీవం పొందుకోండి, ఆశీర్వాదం కావాలని వచ్చారు ఆశీర్వాదం పొందుకోండి. అర్థమవుతుందా? ఇవన్నీ కావాలొద్దా? కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుడి పాదాల దగ్గర సమయం గడపాలి. అలా ఎవరైతే గడుపుతారో వారు కృప పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? నోవాహు తరంలో నోవాహు నీతిపరుడు, కానీ ఇప్పుడు నోవాహు ఏమయ్యాడు? కృప పొందినవాడు ఆయనని బైబిల్ చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవాహు కృప పొందుకోవడానికి గల కారణం ఏంటి? దేవుడి మాట విన్నాడు, దేవుని దగ్గర గడిపాడు. దేవుడి మాట విన్నాడంటే దేవుని దగ్గర గడిపినట్టే కదా. నువ్వు ఎవరితో గడిపితే వారి మాటే వింటావు. నువ్వు ఎవరితో గడుపుతున్నావు? ఉదయం లేచి టీవీతో గడుపుతున్నావు అనుకో, ఆ సీరియల్లో వచ్చి ఆవిడ చెప్పే మాటలే వింటావు, అయ్యా ఫాలో అవుతావు నువ్వు. ఇక అలా జబర్దస్తులు కానీ ఇంకా వేరే ఏమన్నా ప్రోగ్రామ్స్ అయినా చూస్తున్నావు అనుకో, ఇంకా అవే ఫాలో అవుతావు నువ్వు. అర్థమవుతుందా? ఫేస్బుక్ చూసి ఇవన్నీ చూసి దాంట్లో ఏమైనా చెప్పారనుకో అది ఫాలో అవుతావు. ఈ లోకానుసారమైన వార్తలన్నీ చూసావు అనుకో వాటిని ఫాలో అవుతావు. కానీ ఎప్పుడన్నా దైవజనుని ఫాలో అయ్యావా? చేయలేపండి. నేను దైవజనుని ఫాలో అవుతున్నాను, ప్రార్థనాపరుణ్ణి ఫాలో అవుతున్నాను, నాకంటే ఎక్కువగా ప్రార్థన చేసేవారితో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, నాకంటే బాగా ఆత్మీయంగా ఉన్నవారితో నేను స్నేహం చేస్తున్నాను అన్న ఒక్క చేయన్న మనం లేపగలమా? ఎందుకు అంటే ఈ ప్రార్థనాపరుడి కంటే, ఈ ఆత్మీయుడి కంటే, దైవజనుడి కంటే, సంఘం కంటే నీకేది ఎక్కువైపోయింది? లోకం, దాని ఆశలు, అవన్నీ గతించిపోతాయి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవేమీ ఉండవు ఈ లోకంలో, కానీ ఒక్కటే ఉంటుంది, దేవుని యొక్క మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట ఏంటంటే కృప. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ మాటే కృప. నువ్వు కృపను పొందుకుంటే నీకు అన్నీ పొందుకున్నట్టే నువ్వు. దేవునికి స్తోత్ర. ఒక్క కృప ఉంటే చాలు. కృప ద్వారా ఏమొస్తుంది తెలుసా? ఆశీర్వాదం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, అభివృద్ధి వస్తుంది, జీవం వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. అర్థమవుతుంది అందరికీ కూడా? నేను ఆ విధంగానే పొందుకున్నాను. నన్ను అన్నారు యాక్సిడెంట్ అయినప్పుడు, కానీ చనిపోయాడు, చనిపోతాడు అందరూనని. మరణమా జీవమా అని ఉంటే దేవుడు చెప్పాడు, నేను జీవమై ఉన్నాను కనుక, నేను జీవించువాడిని కనుక, నేను మృత్యుంజయుడిని కనుక, నేను జీవాధిపతిని కనుక నన్ను సేవించే వారిని, నాకు ప్రార్థన చేసేవారిని కూడా నేనేం చేస్తాను? జీవింపజేస్తానని ఇలా లేపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభువా నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు మేలయ్యా, నీ కృప వల్ల నేను బ్రతుకానయ్యా అని చెప్పి అడిగినప్పుడు నిజమే, నా కృప నీకు నిండుగా ఉంటుందని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని దగ్గర గడుపుతారో, ఎవరైతే దేవునికి సమయాన్ని ఇస్తారో, దేవునికి వ్యతిరేకమైన విడిచిపెడతారో వారికి దేవుని కృప అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాను. ఏమిటి మాట? వేషధారణ ఉండకూడదు, గర్వము ఉండకూడదు, అసూయ, కక్ష, పగ ఇవేమి కూడా అవి పెట్టుకుని ప్రార్థన చేసేవా దేవుడు వినడు. వింటాడా? వినడా? చదవండి ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి.
యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపినప్పుడు ఆ, 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 మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. అందరూ కూడా బైబిల్ చూడండి ఒకసారి. దేవుడు చెప్తున్న మాట, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. ఆయన ప్రార్థన వినకపోతే జీవం ఎక్కడుంది? ఆయన ప్రార్థన వినకపోతే ఆశీర్వాదం ఎలా వస్తుంది మనకి? ఆయన ప్రార్థన వినకపోతే మనకి కృప ఎలా వస్తుంది? దేవుడు ఎందుకు విననంటున్నాడు అక్కడ 14వ వచనంలో రాశాడు క్లియర్గా. ఒకసారి చూడండి, చదవండి ఒకసారి. చదవండి అమ్మా. మీ అమావాస్య ఉత్సవములు, నియామక కాలములు నాకు హేయములు. చాలండి అమ్మగారండి. మీ అమావాస్య ఉత్సవములు అంటే మీరు లోకానుసారం చేసే పండగలు, అమావాస్యని, పున్నమని, పౌర్ణమని మీరు చేసే పనులు, ఈ మూఢనమ్మకాలన్నీ కూడా మీరు ఏం చేశారు? మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తే నేను వినను. మూఢనమ్మకాలన్నీ మీరు ఏం చేస్తున్నారు? పాటిస్తున్నారు. మన భారతదేశంలో తప్ప ఈ మూఢనమ్మకాలు బయట దేశంలో ఎక్కడా లేవండి. మన భారతదేశంలో ఉన్నది వాస్తు అని, బయట ఎక్కడ కూడా లేదు. కానీ ఇతర దేశాలన్నీ కూడా అగ్రరాజ్యాలుగా పిలువబడుతున్నాయి. అర్థమవుతుందా? కానీ ఇంకా మనం ఏం చేస్తున్నామంటే సర్వశక్తుడైన దేవుడి దగ్గరికి వచ్చి, సర్వసృష్టికైన దేవుడి దగ్గరికి వచ్చి, నిన్ను నన్ను నిర్మించిన దేవుడి దగ్గరికి వచ్చి ఏమంటున్నామంటే ఇది కీడు, ఇది మేలు, ఇది చెడు మనమే చెప్పేస్తున్నాం. అవునా కదా? ఇది అమావాస్య వెళ్ళకూడదు, ఇది పౌర్ణమి అక్కడికి వెళ్ళాలి, ఇది పుణ్యం అది అక్కడికి వెళ్ళాలి, ఇది ఇక్కడ జరగాలి, ఇది నిండు అమావాస్య ఇది అర్ధ అమావాస్య. ఏంటి? మూఢనమ్మకాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ మనసులో ఏమున్నాయంటే మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా మూఢనమ్మకాల ద్వారాగానే నీ ఇంటి దగ్గర ప్రవర్తిస్తున్నారు కొంతమంది. అలా ప్రవర్తించడం వల్ల కృప పొందుకోలేకపోతున్నావు, జీవం పొందుకోలేకపోతున్నావు, ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు, దేవుని కార్యం చూడలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు. ఏ మంగళవారం అండి ఈరోజు చేయకూడదు, శనివారం చేయకూడదండి. ఏటమ్మా చెప్పాడు దేవుడు? అలాగా చెప్పాడమ్మా. రోజులన్నీ మంచివే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీతో లేకపోతే నా రోజు చెడ్డది. దేవుడు నీతో లేడు కాబట్టి మంగళవారం చెడ్డది, శనివారం చెడ్డది, ఈరోజు చెడ్డది, ఆ గడి చెడ్డది, ఆ గంట చెడ్డది, ఈ గంట చెడ్డదని మాట్లాడుతున్నావు. కానీ దేవుడు నీతో ఉన్నాడు అనుకో, ప్రతీది మంచిదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మంచివాడు, మంచివారికి మేలు చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వేషధారణ ప్రార్థన వినడు, గర్వంతో చేసేవారు ప్రార్థన వినడు, మూఢనమ్మకాలు చేసేవారు ప్రార్థన వినడు. మీ అందరికీ కూడా మాటలు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఇంకో మాట చెప్తాను. 28 సామెతలు 28:8 వాక్యం చదవండి ఒకసారి. సామెతలు 28:8. ధర్మశాస్త్రము వినబడకుండా, ధర్మశాస్త్రాన్ని మాటలు వినకుండా ఏం చేస్తున్నాడంట? ఎవరైతే వాక్యం వినరో, వాక్యం వినకుండా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన కూడా దేవుడు వినడంట. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం ఏం చెబుతుందో ఆ మాటలు మనం తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో ఆ మాటలు మనం తెలుసుకోవాలి. అవునా కాదా? ఏం చెప్తుంది ధర్మశాస్త్రం? ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ వద్దకు వచ్చేదరు. నీవు ప్రార్థన చేయగా నేను వింటాను, నీ ప్రార్థనకి నేను ఉత్తరం ఇస్తాను, నీవు మొర్ర పెట్టగా నేను ఉన్నాను అని అంటాను. చెప్పిందా లేదా ధర్మశాస్త్రం? వాక్యం చెప్పిందా లేదా?
కానీ ఈ మాటలు ఎవరైతే వినరో, వాక్యం ఎవరైతే వినరో, చెవి పక్కన పెట్టేస్తారో, చెవిని తొలగించుకుంటారో, వారి ప్రార్థన కూడా దేవుడు వినడు. వాక్యం వినకుండా ప్రార్థన చేసేస్తే ఆ ప్రార్థన కూడా, ఈరోజు హృదయంతో మాట్లాడుతున్నాడు దేవుడు, మనతో కాదు, మన హృదయంతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ మాట అన్నానంటే, ప్రార్థన అంటే హృదయ భాష. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థన అంటే ఏంటి? హృదయ భాష. ఈ హృదయ భాష ఎవరికి ఉంటుందో తెలుసా? ఒకే ఒక కుమారుణ్ణి కన్న తల్లి ఆ కుమారుణ్ణి కోల్పోతే అప్పుడు ఆమె చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? అది హృదయ భాష, లోపల నుంచి వస్తుంది అది. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. అలా విని ఏం చేశాడంటే, యేసుప్రభు గవిని ఎదుటికి లోపలికి రాగానే ఆ పాడి మీద కుమారుని మోసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆ తల్లి పడ్డ రోదన, ఆ తల్లి చేసే ప్రార్థన, ఆ హృదయ భాష దేవుడు విని ఏం చేశాడంటే, ఆ పాడిని ముట్టగా కుమారుడు లేచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామమును మహిమపరుచుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది దేవుని కార్యం. ఈ దేవుని కార్యం మన పట్ల జరగలేదా? ఎన్నోసార్లు దేవుడు చేశాడు మన పట్ల. చేశాడా లేదా? ఏ అర్హత ఉందని, ఏ ప్రార్థన చేసావని. కానీ ఇలాంటి కార్యాలు చూసి కూడా ప్రార్థన చేయకపోతే, అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, మీరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ప్రార్థన చేయగా నేను వింటాను, నువ్వు ప్రార్థిస్తే నేనున్నాను అంటాను. నువ్వు ప్రార్థన చేయగా నీ మొరలు నేను విని ఏం చేస్తానంటే వాటికి జవాబుని ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ప్రార్థన ఆలకిస్తాను, ఆలకించి ఊరికనే ఉండను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే కాబట్టి కృప పొందుకోవాలంటే ఏం చెప్పాలి? చెప్పండి. కృప పొందుకోవాలంటే చెప్పండి అమ్మా అందరూ కూడా. ప్రార్థన చేయాలి. జీవం పొందుకోవాలంటే, ఆశీర్వాదం పొందుకోవాలంటే, మరి ఇవన్నీ కావాలంటే, మరి ఆ ప్రార్థన చేయకపోవడం వల్లే ఆశీర్వాదం లేదు, ఆ ప్రార్థన చేయకపోవడం వల్లే జీవం లేదు, ఆ ప్రార్థన చేయకపోవడం వల్లే కృప పొందుకోలేదు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? సుంకర్లాగా, పరిచయుడిలాగా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. చివరిగా ఒకే ఒక వచనం చదివి నేను ముగించేస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14 మాట. అందరూ కూడా చదువుదాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14 మాట నేను చదివేస్తున్నాను. నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. సమయం అయిపోయింది. దీని గురించి ఇంకా వివరించాలంటే ఎప్పుడైనా దేవుడు సమయాన్ని ఇస్తే నేను అది కంటిన్యూ చేస్తాను. మరి మంచి సమయం నాకు ఇచ్చిన అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా దేవాది దేవుడికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. దైవజనుల కొరకు, అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. నా కొరకు కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కృప మీకు కలుగునుగాక.